కథ పేరు తెలివిగల కప్ప. అనగనగా ఒక ఊరిలోని రెండు కప్పలుండేవంట. ఒక సంవత్సరం వర్షాలు కురవక వేసవికాలం వచ్చేసరికి బావులు, చెరువులు, కాలువలు అన్నీ బాగా ఎండిపోయాయి. ఆ కప్పల పేర్లు ఒక కప్ప పేరు సుద్ది, ఇంకొక కప్ప పేరు బుద్ది. ఆ రెండు కప్పలు నీటి కోసం వెతుకుతూ బయలుదేరాయి. చాలా దూరం వెళ్ళాక వాటికొక వ్యవసాయపు బావి కనిపించింది. సుద్ది అనే కప్ప గబగబా బావి దగ్గరికి వెళ్ళి గట్టుపైన నిలబడి లోపలికి తొంగి చూసింది. బావి చాలా లోతుగా ఉండి సూర్యకిరణాలు పడి లోపల నీళ్లు మిలమిలా మెరుస్తున్నాయి. ఆనందాన్ని ఆపుకోలేక బుద్ధి అనే రెండో కప్పను పిలిచింది. చూడు మిత్రమా, ఈ బావిలో ఎన్ని నీళ్లున్నాయో అన్నది సంతోషంతో. బుద్ధి అనే రెండవ కప్ప కూడా బావి వద్దకు వెళ్ళి తొంగి చూసింది. నిజమే మిత్రమా, ఈ వేసవి కాలంలో ఈ మాత్రం నీళ్లున్న బావి ఇదొక్కటేనేమో అనిపిస్తుంది అంది. మనం బ్రతికినంత కాలం మనకు నీటిలోటు ఉండదు, పద లోపలికి దూకేద్దామని ఆత్రంగా అంది సుద్ది అనే కప్ప. అప్పుడు బుద్ధి అనే కప్ప ఆలోచనల్లో పడింది. మిత్రమా, నాకెందుకో ఇది మనకు సరైన స్థలంగా అనిపించడం లేదు అంది. మిత్రమా, ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నావేంటి అంది కోపంగా సుద్ది అనే కప్ప. అప్పుడు బుద్ధి అంది, నువ్వు చెప్పు మిత్రమా, బావిలో ఇప్పుడు నీళ్లున్నాయి, లోపలికి దూకేస్తాం. కానీ ఈ నీళ్లు ఎన్ని రోజులు ఉంటాయి అన్న నమ్మకం నీకేమైనా ఉందా? ఎండలు బాగా కాస్తే, వర్షాలు అస్సలు కురవకపోతే వచ్చే ఏడాదికి ఈ బావి కూడా ఎండిపోతుంది. అప్పుడు మన పరిస్థితి ఏంటి ఆలోచించావా అంది బుద్ధి అనే కప్ప. అప్పుడు సుద్ది అనే కప్ప అంది, దానికంత ఆలోచన ఎందుకు మిత్రమా, మళ్ళీ నీటి కోసం ఇలాగే వెతుకుదాం అంది. తప్పకుండా బయలుదేరవచ్చు. కానీ నీరెండిపోయిన తర్వాత ఇంత లోతున్న బావిలో నుండి మనం పైకి ఎలా రాగలం చెప్పు మిత్రమా అని అడిగింది. అప్పుడు అర్థమైంది సుద్దికి. మిత్రమా, నీవు దూరపు ఆలోచనలకు ధన్యవాదాలు. నీలాంటి మంచి మిత్రుడు దొరకడం నా అదృష్టం.